పోలవరం ఎత్తులు తగ్గించి ప్రాజెక్టును చెరువుగా మార్చడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు, రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. డిపిఆర్ ప్రకారమే నిర్మాణం జరపాలని, లేదంటే పోలవరం కేవలం ఒక పర్యాటక ప్రాంతంగా మిగిలిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ యశోదర్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఇర్ఫాన్, పీసీసీ మెంబర్, జిల్లా ఉపాధ్యక్షులు బాలసుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, న్యాయవాది సుధీర్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, మల్లి కిషోర్, సుధాకర్ రెడ్డి, హనీఫ్, బద్రి, సేవాదల్ సుజాత, ఎన్ఎస్యుఐ రాజా, యుగంధర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. దాని డబ్బుల్ని మిస్యూజ్ చేసి, దాని డబ్బుల్ని దొంగతనాలు చేసి, దానికి అకౌంటబిలిటీ అనేది కానీ ఇప్పుడు ఇంక నీట్ ఎగ్జామ్స్ వీటన్నిటి గురించి అదొక డిఫరెంట్ టాపిక్. అసలు ఏ పనికైనా ఒక అకౌంటబిలిటీ అనే మాటే లేకుండా పోయింది. ఎందుకంటే మోడీ గారు పీక్ లెవెల్ కరప్షను, పీక్ లెవెల్ వాళ్ళ చేతుల్లో ఇరుక్కోబోయి ఉన్నారు. అంబానీలు, అదానీలు అండ్ వీళ్ళ అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళ చేతుల్లో ఈయన కీలు బొమ్మలేదు. ఎందుకంటే ఈయన రహస్యాలని వాళ్ళు పట్టుకొని ఈయన నాడిస్తున్నారు. సో ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. సో ఇన్ని జరుగుతూ ఉండి అదే రామ మందిరంలో ఇన్ని జరుగుతున్నాయి, నోరిప్పేదానికి వీలు లేకోకుండా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి సరిపోతుంది. గడ్కరీ గారు వాళ్ళ కొడుకు ఇథనాల్ ప్రాజెక్ట్ని ఎట్లా పైకి తీసుకొస్తామా దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ ఎంతవరకు మాకు తెలియదు. కానీ రామ మందిరం డబ్బులు తీసుకున్న వాళ్ళని దేవుడు కూడా చూసి చూడనట్టు ఉంటారేమో. కానీ మేము గవర్నమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు మాత్రం ఎవరినైనా పట్టించుకుంటారో లేదో కానీ వీళ్ళని మాత్రం వదిలే సమస్య లేదు. దేవుడికని డబ్బులు కలెక్ట్ చేసి దేవుడి పేరు మీద వాళ్ళు దొంగతనం చేస్తే, చోరీకి కూడా, దొంగతనానికి కూడా ఒక హద్దు ఉండాలి. సో చోరీ చేయడంలో కూడా దేవుడి దగ్గర చోరీ చేస్తారా, దేవుడి మనీని చోరీ చేస్తారు, ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి వాళ్ళని ఎట్ ఎనీ కాస్ట్ క్రూసిఫై చేయాలి. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. అఫ్కోర్స్ ముందుంది ముసళ్ళ పండుగ. రాహుల్ గాంధీ గారు ఇంకిన్ని వీళ్ళ సెట్ బ్యాక్స్ తీసుకొని ఇలా పట్టుకొని వస్తున్నారు. రేపు వచ్చినప్పుడు ఇంకిన్ని బయట పెడతాము. సో వీళ్ళ నాశనాన్ని వీళ్ళే చేతుల ఎలాగో మేము నాశనం అయిపోతున్నాం కాబట్టి ఎంత దోపిడీ చేస్తే అంత చేసుకోవాలా అనే టెండెన్సీతో వీళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళని ఎవరిని కూడా స్పేర్ చేసే పనే లేదు గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు గారు 2 రోజుల క్రితం పోలవరాన్ని సందర్శించి మార్చి 31లోగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. మరి నిర్వాసితుల యొక్క సమస్యల పట్ల మీరు ఎన్నిసార్లు వాళ్ళతో, నిర్వాసితులతో మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈరోజు కేంద్రంలో స్పష్టంగా ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ బిల్లులో పోలవరం యొక్క ప్రాజెక్టు నిధులను దగ్గర 30,000 కోట్లు తగ్గిస్తుందని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ ఏదో తంటాలు పడి మేము సెకండ్ ఫేజ్కి ఒప్పించామని చెప్తున్నారు. కానీ ఈరోజు R&Rకి సంబంధించినటువంటి దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఇంకా కూడా మీరు నిర్వాసితులకి చెల్లించాల్సి ఉంది. ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే, పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ అనేది 45 మీటర్ల ఎత్తులో మనం నీటి నిల్వ చేస్తేనే దగ్గరగా 194 టీఎంసీలకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం 195 టీఎంసీలకు సంబంధించి నీటి నిల్వ చేస్తేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. కాబట్టి డిపిఆర్ డిజైన్ ఫైనలైజ్ చేసినటువంటి విధంగా డ్యామ్ స్పిల్వే కన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఈరోజు నీటి నిల్వ యొక్క ఎత్తుని తగ్గించి 41.15 మీటర్లకు కుదించడం వల్ల దాని యొక్క కెపాసిటీ 119 టీఎంసీలు మాత్రమే మనం నీటి నిల్వ చేసుకోగలం. 119 టీఎంసీలు నీరు మొదటి విడతలో మీరు జాతికి అంకితం చేసేసి ఏదో జాతిని ఉద్ధరించామనేటటువంటి భావన తీసుకొని పొలిటికల్ ఎజెండా కోసం చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు తప్ప, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ యొక్క నీటి నిల్వ ఎత్తుని డిపిఆర్ ప్రకారంగా మీరు నిల్వ చేయాలంటే నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికి R&R కాలనీలకు సంబంధించి వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి. అది సర్వే కూడా అశాస్త్రీయంగా జరిగింది. ఎందుకంటే మేము పోలవరంకి సంబంధించినటువంటి ముంపు గ్రామాలన్నీ కూడా నేను సందర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు ఒక గ్రామంలోకి వెళ్తే ఏలూరు మండలంలో అక్కడ ఒక గ్రామం, ఒక వీధికి యువతలేమో 41.15 మీటర్ల
ఫస్ట్ ఫేజ్లోకి వీళ్ళందరూ కూడా గ్రామంలో వస్తారని చెప్పారు. ఒక వీధి అవతలేమో వీళ్ళు సెకండ్ ఫేజ్లోకి వస్తున్నారు. అంటే ఒక గ్రామంలో ఒక వీధికి ఇటు ఒక వీధికి అటు 2 భాగాలుగా విడగొట్టి పరిహారం ఇవ్వడం అనేది ఎక్కడా కూడా జరగని పరిస్థితి. కాబట్టి ఈరోజు పోలవరం సంబంధించినటువంటి స్పష్టంగా చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. డిపిఆర్ ప్రకారం మీరు పూర్తి నీటి నిల్వని మీరు ఉంచగలిగితేనే ఆ ప్రాజెక్టు పోలవరంగా ఉంటుంది తప్ప ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుని కాస్త మీరేదో మేము ముగించేసాం మమా అనిపించి పోలవరం బ్యారేజ్గా మారిస్తే ఇది రాష్ట్ర రైతాంగానికి శాపంలా మారుతుందనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా పోలవరంకి సంబంధించి దాదాపుగా 90,000 కుటుంబాలు వాళ్ళ ఊర్లు వదులుకొని త్యాగం చేస్తే ఆ యొక్క నిర్వాసితుల త్యాగాలకి అర్థం లేకుండా ఈరోజు నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం అందలేదు. వాళ్ళకి కట్టాల్సినటువంటి R&R కాలనీలు అయితే సగం ముంపులోనే ఉన్నాయి. కాబట్టి నిర్వాసితులను గాలికి వదిలేసి త్యాగం చేసినటువంటి వాళ్ళకి మనం న్యాయం చేయకపోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టి కంప్లీట్గా నిర్వాసితులకి R&R ప్యాకేజీ ఇచ్చిన తర్వాత అదేవిధంగా డిపిఆర్ ఏదైతే ఉందో 45.57 మీటర్లకు సంబంధించినటువంటి నీటి నిల్వ చేస్తేనే ఈరోజు 960 మెగావాట్స్కి సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టు రన్ అవుతుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడా కూడా ఏదైనా ఒక రిజర్వాయర్ అంటే FRL లిమిట్ అంటాం, ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో మనం నీటిని నిల్వ చేసుకుంటాం. మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటే MDDL అంటాం. కనీస నీటి నిల్వ ఎత్తుకి దాన్ని కాస్త బ్యారేజ్గా మార్చి మేమేదో జాతికి అంకితం చేసేసాం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేసాం అనేటటువంటి భావన సరికాదని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా నిర్వాసితులకు న్యాయం చేయాలి. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఏదైతే ఉందో దాని ప్రకారంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మొత్తం రాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారం అందజేసిన తర్వాతనే దాన్ని జాతికి అంకితం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈరోజు ఇటు 2 రాష్ట్రాల్లో కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి పనులు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదనేటటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి జలయజ్ఞంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో UPA హయాంలో అనుమతులన్నీ తీసుకొచ్చి చేతిలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జాతీయ ప్రాజెక్టుగా ఇస్తే కూడా వీళ్ళిద్దరూ కూడా పోలవరం ప్రాజెక్టుని కాస్త దాన్ని డ్యామ్గా మార్చడం లేదంటే బ్యారేజ్గా మార్చి ఈరోజు నాశనం చేసి దానికి కంకణం కట్టుకుంటున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాం. పోలవరం నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు విభజన చట్టంలో పెట్టినా కూడా ఈరోజు కూడా పూర్తి చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ క్రెడిట్ చోరీలాగా చంద్రబాబు గారిని జాతికి అంకితం చేసేసి నేను పోలవరం ప్రాజెక్టు కట్టానని ఆ విధానంలో ఉన్నాడు తప్ప దీనికి సంబంధించి పూర్తిగా ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదే, రాజశేఖర రెడ్డి గారిది.